కలిపి ఒక అరగంట అయితే పెట్టేస్తాను. తర్వాత ఫ్రై చేయాలండి. ఇది 2 చెంచాలు నూనె పోసుకోవాలా, ఎక్కువ పోసుకోవద్దు నూనె. ఇది పిల్లలు చాలా మంచిగా తింటారండి ఇట్లా ఫ్రై చేస్తే. ఈ మా పెద్ద బాబుకు మా చిన్న బాబుకి అయితే చాలా ఇష్టం ఇట్లా ఫ్రై చికెను. పప్పు ఎంబడైనా దేని ఎంబడైనా చాలా మంచిగా ఉంటుంది. పైనుంచి పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి, టేస్టీగా ఉంటుంది చాలా. పైనుంచి కొత్తిమీర వేసుకొని దింపుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.